గురుగారు, శ్రీరాముడు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన తల్లి కౌసల్యాదేవి ఆయనను నిలువరించే ప్రయత్నం చేయలేదా? చేసిందమ్మా. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళాలి అన్నటువంటి దశరథుని ఆజ్ఞను తెలుసుకొని కౌసల్య దగ్గరికి వెళ్తాడు. కౌసల్యకు విషయం చెప్పగానే కౌసల్య రాముడితో అంటుంది, పితృపాఖ్యా పరిపాలకుడు అన్నటువంటి ప్రఖ్యాతి నీకు వచ్చినట్టే తల్లి మాటను పాటించావన్నటువంటి విజయం కూడా నువ్వు సిద్ధించుకోవాలి అంటే నా మాటను ఆలకించు, అరణ్యానికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే మా అమ్మగారు వద్దన్నారు కనుక నేను వెళ్ళటం లేదు అని చెప్పమంటూ అభ్యర్థించింది. రాముడు అన్నాడు, అమ్మా, నేను కేవలము పితృవాక్య పరిపాలన కోసం మాత్రమే అరణ్యానికి వెళ్ళట్లేదు. ఇక్ష్వాక వంశస్థులు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోరు, ఎట్టి పరిస్థితుల్లో అయినా నిలబెట్టుకుంటారు అన్న సత్యాన్ని నిరూపించటం కోసం, పితృవాక్య పరిపాలనలో ఉన్న ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసం వెళుతున్నాను అని కౌసల్యకు చెబితే కౌసల్య అంటుంది, సముద్రుడు తల్లికి బాధ కలిగించిన నేపథ్యంలో ఆయన మీదికి ప్రయోగించిన కృత్య ఆయనను ఎంత అవస్థ పెట్టిందో నువ్వన్ని బాధలు పడతావు, నా మాట వినకుండా వెళుతున్నావు కదా అంటూ తన బాధను వెళ్ళగక్కుతుంది. అనంతరము, సరే వెళితే వెళ్ళావు, నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు, ఇది తప్పు కాదు కదా, తల్లిని కుమారుడు కాక ఎవరు సంరక్షిస్తాడు అంటూ అభ్యర్థించింది. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, యావత్ జీవతి కాకుత్సహ పితామే జగతాపిత శుశ్రూషా క్రియతా తావత్ సహి ధర్మ సనాతన. భర్త ఉన్నంత వరకు భార్య భర్తతోనే ఉండాలి. నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఇక్కడ కైకేయి వంచనకు గురి అయి బాధపడుతూ ఉంటే ఆయనను ఓదార్చనాల్సిన బాధ్యత నీకున్నది కదా, ఎలా వస్తావు నాతో అన్నాడు. ఇక ఆయనను నివారించటం వీలు కాదని ఒక మాట అంటున్నప్పుడు కౌసల్య, ఇది పాలయతి ధర్మస్త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మం త్వాం అభిరక్షతు. ఏ విధంగానైతే ధర్మాన్ని వదలకుండా నన్ను కూడా సమాధానపరిచావో అలానే ధర్మాన్ని రక్షణగా స్వీకరిస్తూ ధర్మాన్ని పాలిస్తూ నువ్వు ఆనందంగా జీవితాన్ని గడపదువుగాక అంటూ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బిడ్డడికి తల్లి సద్దిమూటను అందించినట్టు రాముడికి ధర్మాన్ని ఆహారంగా ఇచ్చి అడవులకు పంపింది కౌసల్య. ఇలా కౌసల్య రామచంద్రమూర్తుల మధ్య జరిగినటువంటి సంభాషణ నేటి ఆధునిక సమాజానికి శిరోధార్యం కావాలి.